హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు శ్రీరామనవమి రోజు చేసిన వ్లాగు. అయితే మార్నింగ్ మా సార్‌కి బాగల్పూర్‌కెళ్ళే డ్యూటీ ఉంది గదా! అందుకే ఇంకా మార్నింగు 5:00 లేచి అయితే కిచెన్‌లోకొచ్చేసి టిఫిన్ బాక్స్‌లోకి ఈరోజు మిల్లీ మిక్కర్ పులావ్ అయితే చేస్తున్నాను. అయితే నేను చాలా సింపుల్‌గానే ఈ పులావ్‌ని చేస్తున్నా. ఎందుకంటే 1 వీక్ నుంచి మా సార్‌కి ఏదో ఒకటి రైస్ రెసిపీలనేవి చేస్తూ ఉన్నాను కదా! మళ్ళా ఈరోజు దీంట్లోకి ఆనియన్స్, మళ్ళీ మిల్లీ మేకర్స్ ఇవే యేసుకున్నాను. ఇంకా తర్వాత టమాటో గూడా వేసుకున్నాను కానీ, ఇవి క్యారెట్ గానీ, పొటాటో గానీ, బఠానీ గానీ ఇవేమి యేసుకోలేదు. ఎందుకు యేసుకోలేదంటే చెప్పినా గదా! రోజు వెరైటీ, వెరైటీ రైస్ చేస్తున్నప్పుడు తనకి మళ్ళీ నేను అవే వేస్తే బోరొస్తది అని చెప్పేసి అవైతే వెయ్యలేదు. ఇప్పుడు ఇంకా మిల్లీ మేకర్స్‌ని గూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ యేసుకొని ఒక్కసారి కలిపేసుకొని, ఆ తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు యేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగు గూడా వేసుకొని అంతా అయితే కలిపేస్తున్నాను. ఇది నేను చాలా సింపుల్‌గానే చేస్తాను. నాకొచ్చినట్టుగా చేస్తాను. ఇట్లా అన్నీ ఎయ్యాలి అవన్నీ అయితే నేనేం ఫాలో అవ్వను. ఏదైనా సరే కొంచెం సింపుల్‌గా చేయడం నాకిష్టము. స్పైసెస్ గూడా నేను ఈ పులావ్‌లోకి చాలా తక్కువగానే వాడతాను. ఇక చూస్తున్నారు కదా! పెరుగు, కారం, ఉప్పు అంతా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర ఏసేసుకొని బియ్యము, వాటర్ అయితే వేసుకున్నాను. ఈరోజు మా లంచ్‌లో గూడా ఇదే రైసు. ఈరోజు 2:30 కప్పుల బియ్యం అయితే కడిగి 5 కప్పుల వాటర్ అయితే పోసి ఇప్పుడంతా కలిపేసుకున్నాను. నాకు ఇలా పులావ్ రైస్‌లు అంటే చాలా ఇష్టము. దీంట్లోకి ఒక ఆనియన్ పెట్టుకొని తిన్నామనుకో ఇంకా కర్రీ ఏం అవసరం లేదు అన్నట్టు నాకైతే అనిపిస్తది. ఇక ఇప్పుడైతే అన్నం ఉడకడానికి పైనుంచి అయితే మూత పెట్టి ఇంకా దాంట్లోకి రైతా అయితే చేస్తున్నాను. మా పిల్లలకి మధ్యాహ్నం మళ్ళీ మజ్జిగ అయితే ఇస్తాను గదా! ఆ మజ్జిగలోకి కొంచెం పెరుగు పక్కన పెట్టేసి ఇంకొంచెం పెరుగు ఉంటే ఇలా రైతా చేస్తున్నాను. ఇలాంటి రైస్‌ల్లోకి ఈ రైతా బావుంటది. దీంట్లో నేను పచ్చిమిర్చి ఏమి వేయను. కొంచెం ఆనియన్స్, కొత్తిమీరతో వేసుకొని ఇంకా గ్యాస్‌లో అయితే పోసి క్యాప్ అయితే పెట్టేసాను. అయితే మా సార్‌కి మొన్న నేను జ్యూస్ చేసేటప్పుడు ఇలా రైతా చేశాను గదా! అది కొంచెం మిగిలితే నేను ఆ జ్యూస్ గ్లాస్‌లో వేసిచ్చాను. అది మా సార్‌కి బాగా నచ్చిందంట. "నువ్వు మొన్న అట్లా కొంచెం జ్యూస్‌లో మజ్జిగ కలిపి ఇచ్చినావు గదా! ఈరోజు గూడా అట్లనే ఇయ్యవా? అట్లా కొంచెం తాగితే చల్లగా అనిపిస్తుంది బాడీ" అని చెప్పేసి మా సార్ అంటే, ఇక నేను ఈరోజు కావాలనే కొంచెం రైతా ఎక్కువ చేసి మా సార్‌కి జ్యూస్‌లో కలిపి ఆ రైతా అయితే ఇచ్చేసాను. ఇక ఈ లోపుగానే అన్నం అయితే అయిపోయింది. చూస్తున్నారు కదా! మిల్ మేకర్ పులావ్ ఎంత మంచిగా అయిందో. అసలు ఇలాంటి రైస్‌లు వండాలంటే నాకు చాలా ఇష్టము. కాకపోతే నేను కొంచెం సాఫ్ట్‌గా వండుతాను. మా సార్‌కి ఏంటంటే పలుకుంటే అస్సలు నచ్చదు. కొంచెం ఏందంటే మనం ఒక్కసారి అన్నంని కలిపితే కొంచెం ఇట్లా సాఫ్ట్‌గా ఉండాలి. అట్లా అయితేనే మా సార్ అయితే ఓకే అంటాడు. నేనైతే కొంచెం పలుగుంటేనే నాకిష్టము ఇలాంటి రైస్‌లు. నేనైతే మా సార్ కోసమే చేస్తున్నాను కాబట్టి ఆయనకు నచ్చినట్టుగా కొన్ని వాటర్ ఎక్కువేస్తే ఇలా కొంచెం అన్నం అయితే సాఫ్ట్‌గా అయిపోయింది. ఇంక ఇప్పుడు 2 బాక్స్‌లలో టిఫిన్ అయితే పెట్టేసాను. ఇది మా సార్‌కోటి, ఇంకో సార్‌కొకటి అని చెప్పాను కదా! వాళ్ళిద్దరికీ నేనే బాక్స్‌లో అయితే పెట్టి ఇస్తున్నాను. నేను మధ్యలో చాలా రోజులైతే వ్లాగ్స్ ఏం చేయలేదు కాబట్టి నేను చేసిన రైస్ రెసిపీలన్నీ మిస్ అయిపోయినాయి. ఇంకిప్పుడు మా కోసం కూడా కొంచెం రైస్ ఉంది కదా! వాళ్ళకి బాక్స్‌లో పెట్టిన తర్వాత మిగిలిందైతే పక్కన పెట్టేసి ఇంకా బయట అయితే కడిగేస్తున్నాను. పైపు తెచ్చినప్పటి నుంచి రోజు బయటైతే పిల్లలే కడుగుతున్నారు. ఇట్లా పైప్‌తోని వాటర్ పట్టడమే గదా! వాళ్ళకి గూడా చాలా ఇష్టంగా మారిపోయింది ఈ అలవాటు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈరోజు ఎందుకు నేను కడుగుతున్నానంటే, ఈరోజు పొద్దున్నే కడుగుతున్నాను. వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళు రోజు 7:30-8:00 మధ్యలో అయితే లేస్తున్నారు. నేనైతే మా సార్ కోసము ఆ రైస్ పెట్టిన తర్వాత ఇల్లు ఊడ్చేసి బయటకి వెంటనే అయితే కడిగేస్తున్నాను. అప్పటికి ఇంకా 7:30 కాలే 7 అవుతుంది అంతే. ఇంక నేనేంటంటే ఈరోజు శ్రీరామనవమి మళ్ళీ ఇంట్లో పని ఎక్కువ ఉంటది. మళ్ళీ అలికి ముగ్గేయాలి. పిల్లల కోసం వెయిట్ చేసిననుకో వాళ్ళు లేచేసరికి మళ్ళీ నా పనంతా లేట్ అయితదని చెప్పేసి వాళ్ళు లేవక ముందుకే నేనైతే కడిగేస్తున్నాను. రోజు వాళ్ళు లేచిన వెంటనే బ్రష్ చేసుకొని వామ్ వాటర్ తాగిన తర్వాత ఇక రోజు కడుగుతున్నారు. ఇక ఇప్పుడు పైప్ తెచ్చినప్పటి నుంచి మాకైతే చాలా ఈజీ అయిపోయింది. ఏంటి అంటే బయట మేము కడుగుతాం గదా! నీళ్ళనేవి మేము ఇట్లా ఈ డోర్ కానించి హైట్ ఉండి కిందికి డౌన్ ఉంటుంది. పొరకతోని కొట్టకుండానే నీళ్ళన్నీ మంచిగా వాటంతట అవే ఎళ్ళిపోతాయి. అందుకే నేను మొత్తం పైప్‌తోనే వాటర్ అనేవి కొట్టిన తర్వాత ఇంకా బయటైతే అలికేస్తున్నాను.
ఆ తర్వాత ఇంక ముగ్గేయడమే. నేను ఈరోజు శ్రీరామనవమి గదా! ఫస్ట్ ఏమనుకున్నానంటే భక్షాలు చేద్దామని అనుకున్నాను. కానీ మళ్ళీ పనంతా లేట్ అయిపోతది. ఎడిటింగ్ కూడా ఆగిపోతది అని చెప్పేసి ఈరోజు భక్షాలయితే జేయలేదు. కానీ మొన్న ఉగాదికి భక్షాలు చేసినా కదా! అవి నాకు అస్సలు సరిపోలేదు. ఏంటి అంటే ఇక్కడ మా పక్కన వాళ్ళ మేడం వాళ్ళకి, మళ్ళా ఇంకో సార్ వాళ్ళకైతే భక్షాలిచ్చిన. తర్వాత మా పిల్లలు తిన్నారు. నేనేమో ఆ రోజు ఈవినింగ్ ఒకటి పూర్ణం బూర తిని, ఒక బచ్చం అయితే తిన్నాను. అప్పటికే ఇంకా పిల్లలు తినేసిండ్రు. అయిపోయినాయి. అవి సరిగ్గా తినలేదు. మనసుకి ఎందుకో తృప్తిగా అనిపిస్తలేవు. ఊకే బచ్చాల మీదనే నా మనసయితే గుంజుతుంది. చేయాలనిపిస్తుంది. కానీ పనంతా ఎక్కువైతది. మళ్ళా లేట్ అయిపోతది. ఎడిటింగ్ అనేది టైంకి చేస్తలేను. ఇప్పటికే ఒక టైమ్ టేబుల్ అనేది నేను ఫాలో అయితలేను అని చెప్పేసి ఇట్లా అనిపిస్తూనే మళ్ళేంటి అంటే ఈరోజు వంట చేయడం లేకపోయినా గూడా ఇప్పుడు బయట కడిగి, అలికి ముగ్గేసి, ఇల్లు తూర్చి, గిన్నెలు తోమి, వాష్‌రూమ్స్ కడిగి, పిల్లలకి స్నానం చేయించి, నేను స్నానం చేసే వరకు చాలా లేట్ అయిపోయింది. అప్పటికి ఆలోచిస్తున్నాను చేయాలా? వద్దా? అన్నట్టుగా. ఇంక నేనైతే ఆ రోజు భక్షాలనేవి చెయ్యలేదు. కానీ ఇప్పటికి చెయ్యాలి, తినాలి అనిపిస్తుంది. ఇప్పుడు వాయిస్ చెప్తుంటే గూడా నా ప్రాణం అయితే వాటి మీదనే కొట్టుకుంటుంది. ఒక మంచి రోజు చూసి, ఖాళీగున్న రోజు చూసైతే భక్షాలు చేస్తాను. ఇంకోటేంటి అంటే మా సారు నిన్న సాటర్‌డే రోజైతే ఇంటికి పోయిండు. ఇక తను పోయినంక మనం ఏదైనా స్పెషల్ ఐటెమ్స్ చేస్తే అస్సలు ఒక్కరికి తినాలనిపియదు. నాకేంటో తెలీదు. ఏదైనా సరే ఇంట్లో స్పెషల్ చేసినామనుకో అది మా సార్ ఉన్నప్పుడు తింటేనే హ్యాపీగా అనిపిస్తది. తను లేకుండా తినడం నాకు అస్సలు నచ్చదు. పిల్లలు ఏమంటున్నారంటే ఇంట్లో 2 మొక్కజొన్నలున్నాయి. ఆ మొక్కజొన్న వడలు చేసి పెట్టమని అడుగుతున్నారు. ఇక నేనేమో మా సార్ లేరు గదా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. మీరందరూ అనుకోవచ్చు అంత చిన్నదానికి కూడా మీ సార్ ఉండాలా అని చెప్పి. నాకదేంటో తెలీదు. అన్నం, కూర తప్ప మిగతాది ఏం వండినా సరే మా సార్‌కి పెట్టిన తర్వాతనే నేను తింటే నాకు హ్యాపీగా అనిపిస్తది. మీరనొచ్చు మరి నువ్వు తినకుండా మీ పిల్లలకైనా పెట్టొచ్చని. ఇప్పుడు నేను చేసింది ఏదైనా సరే టేస్ట్ అనేది చాలా బావుందనుకో, పిల్లలు తిని అమ్మ ఈ టేస్ట్ బావుందమ్మా నాకు బాగా నచ్చినాయి అన్నారనుకో, అది నేను మా సార్‌కి తినిపియలేదు అనుకో, నాకసలు అది మంచిగా అనిపియనే అనిపియదు. అయ్యో! మా సార్ మిస్ అయిండే, అయ్యో! మా సార్ తినలేకపోయిండే, అయ్యో! మా సార్ టేస్ట్ చేయలేకపోయిండే, తను కూడా తింటే చాలా ఎంజాయ్ చేసేటోడు, తను కూడా హ్యాపీగా ఉండేటోడు. ఇట్లా అనిపిస్తది నాకు. అదేందో తెలవదు. నేనది మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తాను. కానీ మార్చుకోలేను. ఈరోజు గూడా అంతే సండే గదా! సండే రోజేమో మా సారేమో చికెన్ తినడు. తను తిననప్పుడు చికెన్ తెస్తే నాకస్సలు తినాలనిపియదు. మళ్ళీ ఆయన ఏమంటాడంటే, "నేను తినకపోతే ఏంది? నాకు ఆ చికెన్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. నాకు తినాలనిపియదు. నాకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నువ్వు తిను" అని చెప్పేసి మా సార్ అంటాడు. ఇక తెచ్చినంక ఎట్లైనా తింటామనుకోండి. కానీ మనసులో ఒక ఫీలింగ్ ఉంటది. ఏంటి అంటే తను తినలేకపోతుండు అని చెప్పేసి. అట్లయితే అనిపిస్తది. ఈరోజైతే సండే. నేను సండే రోజు వాయిస్ అయితే చెప్తున్నాను. అయితే మా సార్ నిన్న నైట్ ట్రైన్ ఎక్కిండని చెప్పిన కదా! మా పక్కన సార్ వాళ్ళు చికెన్‌కి పోతున్నారని చెప్పేసి మా సార్‌కి చెప్తే, మా సార్ అన్నారంట, మాకు గూడా చికెన్ తెమ్మని చెప్తా అని నాకు ఫోన్ చేసి చికెన్ తెమ్మని చెప్తున్నా సార్‌కి. చికెన్ వండుకోండ్రి అని చెప్పేసి మా సార్ అయితే అన్నాడు. అయితే నేను వద్దని చెప్పిన. ఆయన ఉన్నప్పుడు వండుకొని తిన్నా ఏం కాదనిపిస్తది. ఇప్పుడు ఆయన లేకుండా నేను చికెన్ వండుకొని అస్సలు తినలేను అన్నట్టుగా నాకనిపిచ్చి నేనైతే వద్దన్నాను. మా సార్ అన్నాడు కదా! ఎట్లాగో నేనున్నా సండే రోజైతే చికెన్ తినను కదా! ఇంకా దానికి దీనికి తేడా ఏముంది? ఇప్పుడు నేను తిననప్పుడు నేను ఇంట్లో ఉండేంటి, ట్రైన్‌లో ఉంటే ఏంది? మీరైతే తినుర్రి పిల్లలకి పెట్టని మా సార్ అన్నాడు. "నువ్వు ఉంటే ఏం కాదు గానీ, నువ్వు లేకుండా నేను చికెన్ వండలేనని" మా సార్‌కి చెప్పిన. ఆ సారేమో సండే రోజు నేను ఇంట్లో ఉన్న చికెన్ అయితే తినను గదా! మరి నేను తిననప్పుడు వండినవు, మరి ఇప్పుడు నేను లేనప్పుడు వండితే ఏమైతుందని మా సార్ అడిగిండు. అదంతా నాకు తెలవదు. నువ్వు వచ్చిన తర్వాతనే నేను చికెన్ వండుతానయితే నేను చెప్పిన. మా సార్ "నువ్వు చెప్పేది నీకే తెలవదు. ఇక నాకు మొత్తమే తెలవదు. ఇక నీ ఇష్టం" అని చెప్పేసి ఏదన్నా ఒక కూర వండుకోరా అని చెప్పి ఫోన్ అయితే కట్ చేసిండు. నాకట్లా అలవాటు అయిపోయింది అంతే ఇగ. మా సార్ ఉంటేనే ఏదన్నా చిన్న స్పెషల్ అయినా సరే మా సార్‌తో పాటు పంచుకోవాలి అన్నట్టుగా నాకనిపిస్తది. ఇగ ఇప్పుడైతే గిన్నెలు తోమేశాను, బయట అలికి ముగ్గేశాను, ఇల్లు తుడిచాను, మళ్ళీ ఇల్లు తుడిచాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రసాదం చేయడానికైతే కిచెన్‌లోకైతే వచ్చేసాను.
చెప్పినదే భక్షాలయితే అస్సలు జెయ్యను. టైం అయిపోతది. ఈరోజు ఎడిటింగ్ పని గూడా ఉంది అని జెప్పేసి అన్నీ తొందరగా కంప్లీట్ చేసుకోవాలనైతే స్టార్ట్ చేశాను. కానీ నాకేంటంటే ప్రతి పండుగకి నేను ఎంత యాక్టివ్‌గా ఉండాలనుకుంటానో, నాకు రీజన్ లేకుండానే నేను చాలా డల్ అయిపోతాను. ఎటు తోయదు అన్నట్టుగా ఉంటాను. ఏదో ఆలోచిస్తాను. మనసంతా భారంగా ఉంటుంది. ఇది నేను చాలా నాలో నేనే చాలా గమనించుకున్నాను. ప్రతి పండుగకి నాకు ఇలాగే అనిపిస్తుంది. కొన్ని సార్లు నాకు ఎలాంటి ఆలోచన లేకున్నా గూడా నేను చాలా తక్కువగా, లోగా ఒక్కదాన్నే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇక నేను అనుకున్నాను పండుగ రోజు ఆ పండుగ పని, ఇంట్లో పని తప్ప ఇంక నేను ఎక్స్‌ట్రా ఏ పని చేయలేనని జెప్పేసి ఆ ఫ్రైడే రోజైతే ఎడిటింగ్ చేయలేదు. ఇంకా అందుకే సాటర్డే రోజు వీడియో అప్‌లోడ్ చేయలేదు. తర్వాత సాటర్డేనేమో పిల్లలకు ఎగ్జామ్ రిజల్ట్ అయితే వచ్చింది. ఇక సండే రోజు గూడా ఎడిటింగ్ చేసుకున్నాను కాబట్టి, ఈ 2 రోజులు వ్లాగ్స్ అనేవి అప్‌లోడ్ చేయలేదు. రేపటి నుంచి ఏప్రిల్ 1 నుంచి మొత్తం 30 డేస్ వీడియోస్ అనేవి కంపల్సరీగా అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను. ఇంక మళ్ళీ ఏమైతదో ఏమో తెలవదు. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. నేను సేమ్యా చేస్తుంటేనే మధ్యలో కరెంట్ పోయింది. మళ్ళీ హీటర్ ఆఫ్ చేసి గ్యాస్ మీద అయితే సేమ్యా చేసేసి దీపం అయితే పెడుతున్నాను. మా సార్ పొద్దున్న 6:00కే దీపం అయితే పెట్టిండు. మళ్ళీ దీపం పోయింది. ఇంక నేను గూడా ప్రసాదం పెట్టాలి గదా అని చెప్పేసి దీపం అయితే పెడుతున్నాను. నాకైతే ఎందుకో తెలీదు. ఇంట్లో దీపం పెట్టాలంటే కొంచెం భయమైతది. నాకనిపిస్తది ఇప్పుడు నేను దేవుడిని దీపారాధన చేస్తున్నప్పుడు నేనంతా కరెక్ట్‌గానే చేస్తున్నానా? ఏదన్నా చిన్న మిస్టేక్ చేస్తున్నానా? అని చెప్పేసి ఎందుకో తెలీదు గుండెల్లో కొంచెం భయంగా అనిపిస్తది. అందుకే నేనైతే ఎక్కువగా దీపారాధన అయితే చెయ్యను. అసలు మా సార్ నాకు చేసే ఛాన్స్ కూడా ఇయ్యడు. మా సార్‌కైతే మంచి అలవాటు ఏంటంటే ప్రతిరోజు స్నానం చేసి దీపారాధన చేసిన తర్వాతనే ఇక తనకున్న పనులైతే చేసుకుంటాడు. తర్వాత దీపారాధన చేసిన తర్వాతనే తింటాడు. ఎక్కడికైనా సరే, ఎంత లేట్ అయినా సరే, స్కూల్‌కైనా, బయటికైనా దీపారాధన ఒక్కరోజు కూడా నేను దీపం పెట్టకుండా పోయినా అనే రోజే లేదు మా సార్ లైఫ్‌లో. ట్రైన్ జర్నీలో తప్ప. ఇక్కడైనా సరే మంచిగా పొద్దుగాలనే లేచి స్నానం చేసి దీపం పెడతాడు. ఇంటికాడైనా సరే అందరికన్నా ముందే స్నానం చేసి దీపం అయితే పెడతాడు. మా సార్‌కైతే ఇదొక మంచి అలవాటు. తను దీపం పెడితేనే తనకైతే హ్యాపీగా ఉంటది. ఇక మీరు అంటారు కదా! ఇప్పుడు ఈ దీపారాధన చేస్తున్నప్పుడు ఇక్కడున్న పేపర్ అనేది చేంజ్ చేయొచ్చు కదా సరిత అని చెప్పేసి మా సార్ ఏం చెప్పిండంటే, నేను అడిగిన చేంజ్ చెయ్యను అని చెప్పి, నువ్వేం చేంజ్ చేయకు. నేను ఖాళీగా ఉన్న రోజు, నాకు మంచిగా అనిపించిన రోజు నేనంతా క్లీన్ చేసుకుంటాను గానీ, నువ్వేం చేయకని మా సార్ అయితే చెప్పిండు. ఆయనకు అదొక తృప్తి. నేను మళ్ళీ తను వద్దట కూడా నేను చెయ్యలేను ఆ పనిని. ఎందుకంటే ఒకరికి ఒక పనిలో హ్యాపీనెస్ ఉన్నప్పుడు మనం దాంట్లో దూరి ఇట్లా వాళ్ళ హ్యాపీనెస్‌ని తక్కువ చేయొద్దనైతే నాకనిపిస్తది. అందుకే నేనైతే అక్కడున్న పేపర్ మారుస్తలేను. మా సార్ ఎప్పుడు మారుస్తారో ఏమో! అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఇంకా దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. కొబ్బరికాయ అయితే నేను ఈడ కిందనే కొడతా దేవునికి కిందనే కొబ్బరికాయ కొట్టి, ఇంక పైనైతే కొబ్బరికాయ పెట్టి, ఇంక ప్రసాదం గూడా పెట్టేసిన. నేను ఇలా దీపం పెట్టుకొని పక్కకొచ్చాను గదా! విష్ ఒచ్చి దండం అయితే పెట్టుకుంటుంది. విష్ 1 మినిట్ పాటు దేవుడినైతే దండం పెట్టుకుంది. ఏం కోరుకుందో ఏమో తెలీదు. సీరియస్‌గా అయితే కోరికలు కోరుకున్నట్టు నాకైతే అనిపిచ్చింది. అంత 1 మినిట్ పాటు పెట్టుకుందంటే అసలు ఏమనుకుంటుంది విషయం, ఆలోచన ఏముంది అని జెప్పేసి అడగాలనిపిచ్చింది. కానీ తను ఏం కోరుకుందో అది నెరవేరాలి అని చెప్పేసి నేను నా మనసులో అనుకోని, ఇంక నేను మళ్ళీ తులసి కోట కాడ దీపం పెట్టడానికైతే వచ్చేసాను. ఈ తులసి కోట కాడ కూడా మా సారే దీపం పెడతాడు. ఇప్పుడైతే మార్నింగ్ అక్కడ దీపం పెట్టినప్పుడు ఇక్కడ 2 అగరబత్తీలైతే పెట్టేసి పోతాడు స్కూల్‌కి. అందుకే నేను తను పోయిన తర్వాత ఆహ్, ఇంట్లో పనంతా చేసుకుంటా గానీ మళ్ళీ దీపం అయితే ముట్టియను. ఇక పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి వాషింగ్ మిషన్‌లో ఫస్ట్ అయితే బట్టలేసాను. రోజు పొద్దుకి పిల్లలకి స్నానం చేయిస్తున్నాను. నేను మా సార్ కూడా స్నానం చేస్తున్నాం గదా! బట్టలైతే ఎక్కువైపోతున్నాయి. అందుకే ఇంకా రోజు దండాలు నిండా బట్టలు కనిపిస్తున్నాయి. వాషింగ్ మిషన్‌లో బట్టలేసేసి సేమ్యా అయితే తింటున్నాము.
అప్పటికే టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుంది. సేమియా తిన్నా గూడా నాకు చాలా ఆకలేస్తుంది. ఇంకా నేనైతే అన్నం తినేస్తున్నాను. పిల్లలిద్దరూ తర్వాత తింటా అని జెప్పిండ్రు. ఎందుకో తెలీదు బాగా ఆకలేస్తుంది. ఇంకా అన్నం కూడా ఉంది గదా! కర్రీ ఏమి వండలేదు. ఆనియన్ పెట్టుకొనైతే అన్నం తినేస్తున్నాను. నాకు కానీ, విషమ్మకి గానీ, మా సార్‌కి గానీ ఆనియన్స్ అన్నంలో ఉంటే చాలా ఇష్టము. ఇప్పుడైతే నేను ఒక్కొక్క ముద్దకి ఆనియన్ పెట్టుకొని అన్నం మొత్తం అయితే తినేసాను. మా విషయమ్మకి గూడా ఇదే చాలా ఇష్టము. మా కన్నయ్యనేమో ఆనియన్స్ తినడు. మా ఇంట్లో మేము ముగ్గురము వేడి వేడి అన్నం వండినప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఆనియన్స్ కావాలనిపిస్తది మాకు. మా కన్నయ్యనేమో మాకు మొత్తం ఆపోజిట్ అనమాట. ఇగ అన్నం తినేసాను. ఆలోగానే వాషింగ్ మిషన్‌లో బట్టలైతే ఉతికేసాను గదా! తీసుకొచ్చి బట్టలైతే ఆరేస్తున్నాను. నాకిష్టమైన పని ఏంటి అంటే గిన్నెలు తోమడం, బట్టలారేయడం. నాకైతే ఈ 2 పనులు ఎందుకో తెలీదు మస్తు ఇష్టం అనిపిస్తది. ఇల్లు ఊడ్చడం అయితే ఇష్టం ఉండదు. కానీ గిన్నెలు తోమడం, బట్టలు ఆరేయడం ఇష్టం. ఇట్లా ఆరేసిన బట్టల్ని చూసుకుంటే కూడా నాకేదో తెలియని హ్యాపీనెస్ ఒస్తది. మంచిగా నేనేం చేస్తా అంటే ముడతలనేవి లేకుండా బట్టలు ఆరేస్తా. అందరూ అట్లనే ఆరేస్తారు. కానీ నేను ఆరేసిన బట్టలు చూసుకొని నేనే మురిసిపోతాను. ఒకరికి ఒక పనంటే ఇష్టం ఉంటది గదా! నాకేమో బట్టలు ఉతకడం ఇష్టం ఉండదు. బట్టలు మడత చేయడం సర్లే ఇగ ఈ పని ఇప్పుడు కంప్లీట్ చేయాలి కాబట్టి బట్టలు మడత పెడతా అన్నట్టుగా మడత పెడతా. కానీ ఈ బట్టలు ఆరేయడం అయితే ఎన్ని బట్టలైనా సరే ఆరేయాలనిపిస్తది గానీ ఇట్లా యాస్ట్ అనేది రాదు బట్టలు ఆరేయడానికి. ఇగ చూస్తున్నారు గదా! దండాల నిండా బట్టలైతే ఆరేసాను. ఇలాగే ఎన్ని గిన్నెలున్నా ఆ గిన్నెలని తోమి మంచిగా కడిగి పెట్టాలనిపిస్తది. ఇంకా తర్వాత నాకు ఇల్లు ఊకడము కొంచెం ఎందుకో అబ్బా! ఇప్పుడు ఇల్లు ఊకాలా అన్నట్టుగా అనిపిస్తది. కానీ పొద్దుకు 4, 5 సార్ల ఇల్లయితే ఊకుతాను. అంతే గదా! మనం హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు అన్ని పనులు నచ్చినవి, నచ్చనివి 2 జేయాలే. కానీ నచ్చినవి చేస్తుంటే తెలియని ఆనందం, హుషారుంటది. అవి ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తాం. నచ్చని పనులుంటే అవి లేట్‌గా చేస్తాం గదా! నేను అట్లా కాదు పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏమేం పనులు చేయాలి అని చెప్పేసి ఒక టైమ్ టేబుల్ మాదిరిగా నా పనులైతే నేను చేసుకుంటాను. ఏ పని కూడా పోస్ట్‌పోన్ చేయను. ఎప్పటివప్పుడే చేసుకుంటాను. ఇక నేను మధ్యాహ్నం పిల్లలకైతే ఆరెంజ్ ఐస్ క్రీమ్ చేశాను. ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది తెలుసా! ఈ ఐస్ క్రీమ్ రెసిపీ అనేది రేపైతే నేను ఫుల్ వీడియోలో చూపిస్తాను. ఇంకోటి ఈ ఐస్ క్రీము టేస్ట్ అనేది ఎట్లుందో కూడా రేపటి వీడియోలోనే చెప్తా. ఇక ఈలోపే ఈవినింగ్ అయితే 4:30 అయిపోయింది. 4:30 కాగానే మళ్ళీ డ్యూటీ ఎక్కాలి గదా! ఇప్పటిదాకా ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. డ్యూటీ ఎక్కాలి కాబట్టి ఫస్ట్ ఏం చేసినా అంటే జుట్టుని మొత్తం ఇట్లా కొప్పులాగా కట్టేసుకొని క్లిప్ అయితే పెడతాను. నాకు అదేంటో తెలీదు పొద్దున స్నానం చేసిన వెంటనే జుట్టేసుకోలేదనుకో ఆ రోజు మొత్తం అసలు జుట్టేసుకోవాలనిపియదు. నాదేంటంటే చిక్కులు బాగా పడుతుంటది. నాకు ఏ జుట్టేసినా కూడా సెట్ కాదు. ఎప్పుడు ఒకటే జుట్టు వేరే వేరే స్టైల్‌గా జుట్టేసుకోవాలనిపిస్తది కొన్నిసార్ల. నా జుట్టుకి అస్సలు సెట్ కాదు. నాకేంటంటే ఇట్లా సైడ్‌కి పాపడి తీసి అల్లిచ్చి పెట్టడం, తర్వాత ఇట్లా కొప్పు పెట్టడం ఈ రెండే నాకైతే సెట్ అయితాయి. మరి మీలో ఎవరికైనా సరే ఏ పని ఇష్టము? మీరు ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటారు? ఏ పని నచ్చదో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఈరోజు ఎందుకో పాలైతే పగిలిపోయినాయి. ఆ పాలతోని పన్నీర్ అయితే చేశాను. దాన్ని ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసి జుట్టు పైకి పెట్టుకున్నా కదా! యుద్ధానికి దిగిననమాట. అందుకే ఫస్ట్ కిచెన్‌లోకి పోయి ఆ పన్నీర్ చూపించి బయటొచ్చి బట్టలైతే తీస్తున్నాను. ఇక చిన్న చిన్న పనులకు ఈవినింగ్ టైంలో మా విషయం అయితే హెల్ప్ చేస్తది. బయట అవి ఆలు చిప్స్ అయితే ఎండబెట్టాను కదా! 3 రోజుల నుంచి చేశాను. ఆ 3 రోజులలో చేసిన ఆలు చిప్స్ అన్నీ ఇగో ఇన్నైతే ఉన్నాయి. మొత్తం 5 కేజీస్ చేసినట్టున్నా. అన్నీ కలిపి ఒక కవర్ నిండా అయితే అయినాయి. మా విషయమ్మ హెల్ప్ చేస్తుంది. వాటిని సగం వరకు తనే కవర్‌లో వేసేసింది. ఇక నేను కూడా బట్టలు తీసిన తర్వాత అన్ని కవర్‌లో అయితే వేశాను. ఇవన్నీ చేసినా గానీ ఇప్పుడు ఈ చిప్స్‌ని ఏడ పెట్టాలో నాకు అర్థమైతలే. కబోర్డ్‌ల నిండా బట్టలు, ఇంట్లో సామానుతోనే నిండిపోయింది. కిచెన్‌లో స్పేసే లేదు. ఏ డబ్బాలో పెట్టాలా అన్నట్టుగా ఆలోచన చేస్తున్నా. ఇక ఇప్పుడు పాలు పగిలిపోయినాయి కదా! సాయంత్రం కాంగానే చాయ్ అయితే తాగాలనిపిస్తది. పొద్దుగాల చాయ్ తాగకపోయినా రోజైతే గడుస్తది కానీ, పొద్దుకంగా చాయ్ తాగకపోతే మనసెందుకో చాయ్ మీదనే గుంజుతది. మళ్ళా పౌడర్ ఉంది, పాల పౌడర్ ఉంది. కానీ దాంతో కొంచెం మంచిగా చాయ్ ఉండదని చెప్పేసి, ఇక నేను చాయ్ ఏం తాగకుండా మ్యాగీ అయితే చేసుకున్నాము. నేను, విషమ్మ, కన్నయ్య ముగ్గురం కలిసి మ్యాగీ అయితే తినేసాము. తిన్న తర్వాత గిన్నెలు తోమక ముందే ఇల్లయితే ఊడ్చేసాను. బయట గూడా ఊడ్చేసాను. చలికాలం అప్పుడేమో ముగ్గు 3, 4 రోజులుంటది. అప్పుడు ఆకనేది రాలదు గదా! ఎండాకాలం అప్పుడేమో ఎప్పటిదప్పుడే ఊకేస్తాము. ఇక చాయ్ తాగి, గిన్నెలు తోమి, తర్వాత పిల్లల్ని తీసుకొని వాకింగ్‌కయితే వచ్చినాము.
రోజు ఒక గంట సేపయితే పిల్లల్ని తీసుకొని వాకింగ్‌కయితే వస్తున్నాను. ఇక ఇంటికి పోయిన తర్వాత అన్నం వండి, కూరొండి పిల్లలకి స్నానం అయితే చేయించాను. మరి మీలో ఎంతమందికి ఉల్లిగడ్డ, శనగపప్పు కూర ఇష్టమో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.